తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. బానుడి బగబగలకు టారెత్తిపోతోంది. ఉదయం 9 దాటిన తర్వాత బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. ఉష్ణతాపానికి ఉక్కిరి బిక్కిరవుతున్నారు. మార్చిలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే ఏప్రిల్ మేల్లో ఇంకా ఎలా ఉంటాయోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వచ్చే వారం రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో ఎండలు మండిపోతున్నాయి. క్రమంగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. రాయలసీమతో పాటుగా ఉత్తరాంధ్రలోని అత్యధిక ఎండ తీవ్రత నెలకొంది. రానున్న రోజుల్లో మరింత వేడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మనతో పాటు ఇదే అంశానికి సంబంధించి మాట్లాడేందుకు మెట్రాలజీ సీనియర్ ప్రొఫెసర్ రామకృష్ణ ఉన్నారు. మాట్లాడదాం. సార్, క్రమంగా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగా నమోదవుతున్నాయి. వడగాల్పుల తీవ్రత కూడా ఉంటుందనే హెచ్చరికలు ఉన్నాయి. ఏ మేరకు ఉండేటువంటి అవకాశం? అంటే ఇప్పుడు ఈ ఏడాది గత 2-3 ఏళ్లతో పోలిస్తే ఈ ఏడాది వన్ ఆఫ్ ది 3 హాట్ ఇయర్స్ ఆఫ్ ది సెంచరీ అని ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా డిక్లేర్ చేశారండి. ఇప్పుడు మనకి ఉన్న టెంపరేచర్స్, ఇప్పుడు విశాఖపట్నం ఫర్ ఇన్స్టెన్స్ 36 డిగ్రీలు ఉంటే అది ఫీల్ లైక్ 46 డిగ్రీస్ లాగా ఉంటుందన్నమాట. అది ఏంటంటే హ్యూమిచర్ అని ఒక కొత్త ఇండెక్స్ కన్సిడర్ చేస్తున్నారు. అది హ్యూమిడిటీ ప్లస్ టెంపరేచరే కాదు, హ్యూమిడిటీ వాల్యూస్ కూడా ఎలా ఉంటే దాన్ని బట్టి డిస్కంఫర్ట్ అది కొంచెం నిర్ధారిస్తున్నారు. ఆ విధంగా ఏంటంటే మనకి టెంపరేచర్స్ బయట మెజర్ చేస్తే 36-37 ఉండొచ్చు, కానీ మనం మటుకు ఫీల్ అయ్యేది దగ్గర దగ్గర 43, 44, 45 అలా ఫీల్ అవుతాం అన్నమాట. ఇది ఒక అంశం. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు గత 2-3 రోజులతో పోలిస్తే నార్త్ వెస్ట్ ఇండియాలో టెంపరేచర్స్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆ వేడిగాలులు ఏమన్నా మన వరకు మట్టుకు వస్తే తెలంగాణ ఆ ప్రాంతాలకు కొంచెం ముందు వేడిగాలులు వచ్చి టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంది. కాకపోతే కోస్తా ఆంధ్రాలో మట్టుకు ఇప్పుడప్పుడే టెంపరేచర్స్ పెరిగే అవకాశం లేదు. ఇప్పుడు ఈ టెంపరేచర్సే నిలకడగా కొనసాగుతాయి. ఇక ఇంకొక అంశం ఏమిటంటే భూమి వాతావరణానికి సముద్ర వాతావరణానికి వ్యత్యాసం తగ్గిపోవడం మూలాన వచ్చే చల్లని గాలులు, సముద్రం నుంచి వచ్చే చల్లగాలులు రాకపోవడం మూలాన కూడా కోస్తా వెంబడి, అంటే ఈ ఏడాది కానీ గత ఏడాది కానీ చూసుకుంటే కోస్తా వెంబడి ఉన్న సిటీస్ కానీ టౌన్స్ కానీ కొంచెం టెంపరేచరు ఎక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. అదే సాధారణంగా మనకి ఏపీలో చూసుకున్నట్టయితే ఎక్కువగా రాయలసీమ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు కోస్తాలో కూడా అదే మాదిరిగా, అంటే కృష్ణా, గుంటూరు వంటి ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇటు అనకాపల్లి, విజయనగరంలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కారణాలు ఏంటి? వడగాల్పులు ఎప్పటి నుంచి ఉండేటువంటి అవకాశం? అంటే మారుతున్న క్లైమేటు, దాంతోపాటు కూడా న్యాచురల్ డ్రైవర్స్ కూడా ఎక్కువైపోయినాయి అండి. అది ఏంటంటే న్యాచురల్ డ్రైవర్స్ ఏంటంటే ఇండో పసిఫిక్ వాతావరణంలో కలుగుతున్న మార్పులు మన ఇండియా అంటే భారతదేశం మీద ఉన్న వెదర్ని కూడా శాసించే స్థితికి వెళ్ళినాయి. ఇది మొత్తం మీద ఈ ఏడాది అత్యధిక ఉష్ణోగ్రతలు చవిచూసేటువంటి అవకాశం ఉంటుంది. మే నెలలో రావాల్సినటువంటి ఉష్ణోగ్రతలు ఏప్రిల్ నెలాఖరి, మే మొదటి వారంకే వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది కనుక ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని రామకృష్ణ స్పష్టం చేస్తున్నారు. జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతున్న ఎండలు జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దినదిన గండంగా దినసరి కూలీలు రోజులు గడుపుతున్నారు. వీధి వ్యాపారులకు సైతం అవస్థలు తప్పడం లేదు. భానుడి బగబగలతో జనం బెంబేలెత్తే పరిస్థితి నెలకొంది. మార్చి నెలలోనే ఈ స్థాయిలో ఎండలుంటే ఏప్రిల్ మేల్లో పరిస్థితిని ఊహించడమే కష్టంగా ఉందంటున్నారు. మహబూబ్ నగర్లో ఎండలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయభాస్కర్ అందిస్తారు. పాలమూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. రోజు రోజుకు పెరుగుతుండేటువంటి బాగుని యొక్క బగబలతో జనాలంతా కూడా బెంబేలెత్తుతున్నారు.
ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచే ఈ యొక్క బాణుడి యొక్క ప్రతాపానికి జనాలు బయటికి వెళ్ళలేనటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పటికే దాదాపు జిల్లాలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతను నమోదవుతుండేటువంటి నేపథ్యంలో మాత్రం వాళ్ళు చేసుకునేటువంటి దినసరి పనులకు కూడా ఇబ్బందిగా మారేటువంటి యొక్క పరిస్థితులు కొనసాగుతున్నాయి. అయితే దాదాపు అర్ధరాత్రి వరకు కూడా ఈ యొక్క ఉక్కపోతకు జనాలంతా ఉక్కిరిబిక్కిరేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ యొక్క రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి దినసరి కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూలీలు పనులు చేసుకోలేనటువంటి పరిస్థితి ఓవైపు ఉంటే, మరియు వీధి వ్యాపారులు ఎవరైతే రోడ్డుపైన తమ యొక్క వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మాత్రము ఈ యొక్క మార్చి నెల చివరిలోనే ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్ మే నెలలో ఎలా ఉంటాయో అనేటువంటి ఆందోళన వారి నుంచి వ్యక్తమవుతుంది. ముఖ్యంగా ఈ యొక్క ఎండలు పెరుగుతుండేటువంటి నేపథ్యంలో భూగర్భ జలాలు కూడా అడగంటిపోయినాయి. దీంతో తాగునీటి సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మరొక వైపు ఈ యొక్క ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క పనులు చేసుకునేటువంటి పరిస్థితి లేక ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఈ యొక్క ఎండలు పెరుగుతుండేటువంటి నేపథ్యంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ యొక్క అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా ఈ యొక్క మధ్యాహ్నం వేళ బయటికి వెళ్ళకూడదని సూచన చేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతుండేటువంటి వాళ్ళు మాత్రము తప్పకుండా డీహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఎక్కువ మొత్తంలో ఈ యొక్క నీటిని తీసుకోవాలనేటువంటి విధంగా సూచిస్తున్నారు. మరొక వైపు ఈ యొక్క ఎండ నుంచి ఉపశమనం పొందేందుకోసము కొబ్బరి బొండాలు కానీ, చెరుకు రసాలు, చల్లని నీటిని ఏవి తాగుతున్నా అవన్నీ కూడా ఈ యొక్క ఉపశమనం కలగడం లేదు. జనాలు బయటికి వస్తున్నప్పుడు చేతురుమాలు, గొడుగులు పట్టుకొని బయటికి వస్తే తప్ప కొంతలో కొంత ఉపశమనం కలగలేనటువంటి పరిస్థితి ఉంది. డాక్టర్లు సూచిస్తున్నటువంటి మేరకు మాత్రము ఉదయం వేళలో తప్ప ఎవరు కూడా మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే బయటికి వెళ్ళకూడదు అనేటువంటి సూచనలు పాటించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. మరొక వైపు ఈ యొక్క పనుల కోసం పట్టణాలకు వచ్చేటువంటి వారి కోసము పెద్ద ఎత్తున ఈ యొక్క పట్టణాల్లో తాగునీటికి సంబంధించినటువంటి చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ కూడా జనాల నుంచి వినిపిస్తుంది. మొత్తంగా మాత్రం ఈ సంవత్సరము పెద్ద ఎత్తులో వస్తుండేటువంటి యొక్క ఎండలకు మాత్రం జనాలంతా కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మాత్రం ఉమ్మడి జిల్లాలో కొనసాగుతుంది. కెమెరామెన్ అరుణ్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్నగర్. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఓవైపు ఎండలు, మరోవైపు వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ తీవ్రతతో బెల్లంపల్లి నిప్పుల కొలిమిగా మారడంతో ప్రజలు బయటికి రావడానికి భయపడుతున్నారు. మార్చి నెలలోనే ఎండలు ఈ స్థాయిలో ఉంటే మే, ఏప్రిల్లో ఎండలు ఏ స్థాయిలో ఉంటాయో అని భయపడుతున్నారు ప్రజలు. వ్యవసాయ కూలీలు, రైతులు ఎండకు పనిచేయాలంటేనే జంకుతున్నారు.